ఛాంపియన్ ట్రోఫీకే కాదు, ఐపీఎల్కి కూడా గాయాల బాధ తప్పట్లేదు. ఆటకు ముందే ఆ స్టార్ ప్లేయర్స్ అవుట్. మార్చి 20 నుంచి ప్రారంభమయ్యే ఈ ఐపీఎల్ టోర్నమెంట్లో మెగా వేలంలో వివిధ జట్లు కొనుగోలు చేసిన 5గురు ఆటగాళ్లు ఉన్నారు. వారి కోసం దాదాపు 47 కోట్లు ఖర్చు చేశారు. అయితే జట్లు ఈ స్టార్ ప్లేయర్స్ లేకుండానే సీజన్ను ప్రారంభించాల్సి ఉంటుంది. ఇందులో అతిపెద్ద పేరు ముంబై ఇండియన్స్ స్టార్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కాగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఎంపికైన జోష్ హజల్వుడ్ పేరు కూడా ఇందులో ఉంది. జస్ప్రీత్ బుమ్రా గత మెగా వేలానికి ముందు భారత వెటరన్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ముంబై ఇండియన్స్ 18 కోట్లకు నిలుపుకుంది. అయితే ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో చివరి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా బుమ్రా వెన్నునొప్పికి గురయ్యాడు. అప్పటి నుంచి అతను మైదానంలోకి దూరంగా ఉన్నాడు. ఛాంపియన్ ట్రోఫీలో ఆడలేకపోయాడు. ఇప్పుడు అతను ఐపీఎల్ మొదటి కొన్ని మ్యాచ్లు కూడా దూరంగా ఉంటాడని తెలుస్తోంది. మయాంక్ యాదవ్ గత ఐపీఎల్ సీజన్లో తన వేగంతో విధ్వంసం సృష్టించి అందరి దృష్టిని ఆకర్షించిన లక్నో సూపర్ జైంట్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ గాయం నుంచి ఇంకా కోలుకోలేకపోయాడు. లక్నో సూపర్ జైంట్ అతన్ని 11 కోట్లకు నిలుపుకుంది. కానీ ప్రస్తుతం అతను నేషనల్ క్రికెట్ అకాడమీలో గాయం నుంచి కోలుకుంటున్నాడు. టోర్నమెంట్ మొదటి భాగానికి దూరంగా ఉంటాడు. లాకీ ఫెర్గ్యూసన్ న్యూజిలాండ్కి చెందిన ఈ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ను పంజాబ్ కింగ్స్ 2 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఈ స్టార్ బౌలర్ సేవలను ఫ్రాంచైజీ పొందగలిగే అవకాశం తక్కువగా కనిపిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఫెర్గ్యూసన్ తొడ కండరాల గాయంతో బాధపడ్డాడు. దాని గురించి అతను టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాడు. అతనికి ఫిట్నెస్ గురించి ఇంకా ఎటువంటి అప్డేట్ లేదు. మిచెల్ మార్ష్ భారత ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ సందర్భంగా ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ కూడా గాయపడ్డారు. ఆ కారణంగా అతను ఛాంపియన్ ట్రోఫీలో ఆడలేకపోయాడు. అతనిని లక్నో సూపర్ జైంట్ 3.40 కోట్లకు కొనుగోలు చేసింది. అతను ఐపీఎల్ ప్రారంభ భాగంలో ఆడటం కూడా సందేహమే. జోష్ హజల్వుడ్ బుమ్రా, మార్ష్ లాగే ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హజల్వుడ్ కూడా బార్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్లో గాయపడి సిరీస్కు దూరమయ్యాడు. అతను కూడా ఛాంపియన్ ట్రోఫీలో ఆడలేకపోయాడు. కానీ అతను ఐపీఎల్కు పూర్తిగా ఫిట్గా ఉన్నాడో లేదో ప్రస్తుతానికి స్పష్టంగా తెలియదు. అతన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12.50 కోట్లకు కొనుగోలు చేసింది. మరి ఈ స్టార్ 5గురు ఆటగాళ్లు ఐపీఎల్లో ఎప్పుడు జాయిన్ అవుతారో చూడాలి.